మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్త తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అమ్మ, నవగ్రహాలన్నీ ఈ మిథున రాశి వారికి అనుకూలించాలని, ఈ మాసమంతా కూడా సూర్యగ్రహ అనుగ్రహము వీరికి పుష్కలంగా ఉంది మిథున రాశి వారికి. అంటే మనకి మాసగోచారంలో సూర్యగ్రహం చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పెద్ద గ్రహం అది. మరి ఈ గ్రహము రేపు ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా 10వ స్థానమైనటువంటి మీనరాశిలో ఉండటము, తర్వాత ఏప్రిల్ 15వ తేదీ నుండి మాసాంతము వరకు కూడా ఈ నెల మొత్తము 11వ స్థానము మిత్రరాశి అయిన మేషరాశిలో ఉండటం, అది కూడా ఉచ్చస్థితగతుడై. అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది చెప్పాను కదా, మెయిన్ ఏంటంటే సూర్యగ్రహం ప్రభావమే మాస ఫలితాలలో చాలా విశేష ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటిది. సూర్యుడు బాగుంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ఫ్లక్చుయేషన్ ఇచ్చినా కూడా ఈయన సోల్ ఎనర్జీని ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఎంత పెంచుకుంటే ఆల్రెడీ ఉంటుంది సూర్యగ్రహ అనుగ్రహం వలన, మిగతా గ్రహాల యొక్క కారకత్వాలని కొంత వీళ్ళు నడిపించే శక్తి ఆ సూర్యుడు ఇస్తూ ఉంటాడు. మరి అందులో మిథున రాశి వారికి సూర్యగ్రహ బలంతో పాటుగా కేతువు యొక్క గ్రహ బలము, అంటే 3వ స్థానంలో సూర్యుడింట్లో కేతు ఉండటం ఇంకొంచెం ఎక్కువ మోతాదులో వీరికి అనుకున్న కార్యసాధన లభించేటటువంటి శక్తిని కేతు ఇస్తూ ఉంటాడు. అంటే ధైర్యము, కుజవత్ కేతువు, కుజుడు బాలేకపోయినా కూడా కేతు అనేటటువంటి గ్రహము అనుకూలత్వం చాలా ఎక్కువగా ఉంది వీరికి. అంటే రవే బలంగా ఉన్నాడంటే, రవి ఇంట్లో ఉన్నటువంటి కేతువు మిత్రుడు ఉంటే ఇంకెంత బలం ఉంటుంది. వీరు తలిచిన ప్రతి పని కూడా అవటానికి, వీరు చేసే సాధన, కార్యసిద్ధి, వీరికి ఉన్నటువంటి ధైర్యము, వీరికి ఉన్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ప్రతి యాంబిషన్ని, యాటిట్యూడ్ని కూడా ముందుకు తీసుకెళ్లే శక్తి కేతు ఇస్తున్నాడు. ఈ 2 గ్రహాలే వీరికి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మిథున రాశి వారికి జన్మ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము కొంత ప్రతికూలత్వాన్ని, కాస్త అనారోగ్యపరమైనటువంటి సమస్యలను కలుగజేస్తుంది గురుడు. అట్లాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొన్ని ప్రతిబంధకాలను కలుగజేస్తుంది, ఆటంకాలను ఇస్తుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం, అట్లాగే కుజగ్రహము, ఏప్రిల్ 2 నుంచి కుజుడు కూడా 10లోకి వస్తాడు. కాబట్టి కుజశనుల యొక్క ప్రభావము కొంత ఇబ్బందికరమనే చెప్పుకోవాలి. అట్లాగే బుధగ్రహము వీరికి దాదాపుగా ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా మీనరాశిలోకి వస్తారు. 11వ తారీఖు నుంచి ఆయన కూడా దశమంలోకి వస్తారు. అంటే వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో, శనితో కలిసి ఉండటం, రవితో కూడా 15 వరకు కలిసి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్లక్చుయేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి అనుకూలించే గ్రహాలు మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా రవి, కేతు గ్రహాలు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి భావాల యొక్క కారకత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? మిథున రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి మరి బుద్ధితోనే ప్రమేయం, బుద్ధితోనే అనుసంధానం కలిగి విద్య అనేది ప్రసాదింపబడుతూ ఉంటుంది. మరి ఆ బుద్ధికి కారకుడు వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి, మిథున రాశికి చతుర్థాధిపతి బుధుడే. అంటే వీరికి టోటల్గా చదువుకునేటటువంటి విద్యార్థులకి బుధుడు బలంగా ఉంటే చక్కటి విద్య లభిస్తుంది. మరి బుద్ధికారకుడైనటువంటి ఈ బుధుడు ఏప్రిల్ మాసంలో 11వ తేదీ నుండి కూడా శనితో కలవటం వలన కాస్త ప్రతి విషయంలో విద్యలో వెనకబడటం, మందగింపు చర్యలు, అదిగాక బుధుడికి అది నీచస్థితి. బుధుడికి నీచస్థితి వలన పూర్తిగా బలాన్ని కోల్పోతాడు. అంటే తెలివితేటలు కాస్త నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. అప్పటి వరకు బాగా చదివే వాళ్ళు ఉన్నట్టుండి ఎందుకు చదవరో తెలియదు. బుద్ధి వక్రించి అవసరం లేనటువంటి వేరే ప్రయోగాల వైపు వెళ్తూ ఉంటుంది. బుద్ధి వక్రిస్తే ఏంటంటే అమ్మ, వీరికి చేసే పని ఏంటో తెలియదు. చెయ్యకూడని పనులన్నిటికీ విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ వీరికి చదువులో వెనకబాటుతనం ఎదురవుతుంది. దానికి తోడు కుజుడు ఒక ఆయన రంగంలో దిగుతాడు. దానివల్ల ఏమవుతుందంటే 10వ తేదీ నుండి కుజుడు బుధుడు కలవటం ద్వారా వీరి యొక్క యాక్షన్స్, యాటిట్యూడ్స్ ఎక్కువ మోతాదులో పనిచేస్తాయి. ఉండాల్సినటువంటి బుద్ధిబలం ఉండదు, తెలివితేటలు ఉండవు.
అవన్నీ కూడా వేరే రకమైనటువంటి కోపము, ఆవేశము, దురుసుతనము, అట్లాగే నిగ్రహించుకునేటటువంటి తత్వం తగ్గటము, ప్రతి పనిలో ఆలస్యము, అలసత్వము, అంటే ఈ కుజ శని గ్రహాలు, బుధుడు 3 గ్రహాల యొక్క ఆ సిస్టమ్ అనేటటువంటి నెర్వస్ అవుతుంది. అయితే రవి బలం వలన ఏంటంటే ఎంత రవి ఉన్నా కూడా 2 గ్రహాలు పట్టుకోవడం వలన రవి బుధుల యొక్క శక్తి కొంతవరకు తగ్గిపోతుంది. అందుకని వీరు కాస్త చదువులో ఇప్పుడు విన్న తర్వాత వీరు చదువులో అత్యధికమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్స్లో కూర్చుంటారు, చదివింది గుర్తున్నట్టే ఉంటుంది, రాసేది వేరే రాస్తారు. దాంతో విద్యలో లేనిపోని సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండి విష్ణు సహస్రనామంలో మనకి ఏదో ఒక శ్లోకాన్ని, ఎందుకంటే వాళ్ళు విష్ణు సహస్రనామం అందరికీ రాదుగా, ఏదో వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఏదో ఒక శ్లోకాన్ని చక్కగా చదువుకొని పెద్దవాళ్ళు కనుక చక్కగా చదివించేసి 11 సార్లు 21 సార్లు చదువుకోవడం ద్వారా ఈ కంజంక్షన్లో రవి బుధ శనులకి సంబంధించినటువంటి దోషము తొలగిపోవటానికి విష్ణు సహస్రనామం ఒకటే మార్గం. కాబట్టి విద్యార్థుల పరంగా ఆ విధంగా చేసుకోవటం చాలా విశేషము. లేనిపోని పోకడాలకి, లేనిపోని ఆలోచనలు వీళ్ళు గనక తీసుకోకపోతే చక్కటి విద్యని ప్రసాదించే శక్తి సూర్యగ్రహ బలం వీళ్ళకిస్తోంది. ఆత్మతో వీళ్ళు సోల్తో మాట్లాడుకోవాలి. నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, నేను చదువుకునేవాడినే కదా, లేకపోతే నేను ఎందుకు ఇట్లా అనవసరమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాను అని వీళ్ళల్లో వీళ్ళు ఆత్మతో మాట్లాడుకుంటే, ఆత్మ సరైనటువంటి, అంటే ఆత్మలంటే వేరే ఆత్మలు కాదు, వీరిలో ఉన్నటువంటి ఇంకో మనిషి ఉంటాడు కదా, వారితో మాట్లాడుకుంటే సోల్ అనేటటువంటిది కరెక్ట్ నిర్ణయాన్ని ప్రసాదించడంలో సూర్యబలం చాలా అత్యద్భుతంగా ఉంది మిథున రాశి వారికి. మరి ఈ మాసంలో వీరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆరోగ్యపరంగా? వీరికి ఆరోగ్యరీత్యా చూస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే జన్మరాశిలో ఉన్నటువంటి గురువు వేదాకారకుడై ఉండటం ద్వారా కొంత గొంతుకు సంబంధించినటువంటి, శిరోబాధలకు సంబంధించినటువంటి, అయితే నరాలకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వీరిని వేధించే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడటం అవసరం. కొన్ని ప్రమాదాలకు కూడా దారి చూసే అవకాశాలు ఉంటాయి. కుజగ్రహ దృష్టి, శనిగ్రహ దృష్టి పడటం వలన వాహనాల పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే అప్పులు, ముఖ్యంగా అప్పుల పరంగా వీరి ఆరోగ్యం పాడవాలంటే కొన్ని మందికి అప్పులు కూడా ఎక్కువ వైవిధ్యమైనటువంటి పాత్రను ప్రసాదిస్తాయి. ఇక్కడ కుజశనులు అనేటటువంటి వాళ్ళు శత్రు రోగ రుణాలని వృద్ధి చేసేటటువంటి గ్రహాలు. ఈ 2 గ్రహాల యొక్క కలయిక దీర్ఘకాలిక వ్యాధుల్ని కలుగజేస్తుంది. ఒక 10 రూపాయలు తీసుకుంటే ఓ పట్టాన వదలదు, అది కాస్త 1000 రూపాయల దాకా చైన్ రియాక్షన్ అవుతుంది. కాబట్టి ఈ మాసాంతము కూడా అప్పుల జోలికి వెళ్ళకండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పడండి. ఆరోగ్యరీత్యా వీరు కాపాడుకోవాలంటే కుజుడికి శనికి తప్పనిసరిగా జపాలో దానాలో చేసుకుంటూ, ఏదీ చేయలేనటువంటి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు చేసుకోవాలి, లేని వాళ్ళు హనుమంతుడికి సంబంధించినటువంటి అర్చన చేసుకుంటూ, లేకపోతే కుజుడికి శనికి సంబంధించిన పాపగ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు రోజుకి కుజుడికైతే 7 సార్లు, శని భగవానుడికైతే 19 సార్లు ఆ స్తోత్రాలను చదువుకొని హనుమాన్ చాలీసా, కుజుడిని శనిని సిట్రేట్ చేసే ఒకే ఒక్క దేవుడు హనుమంతుల వారు. కాబట్టి హనుమంతుల వారిని గనక ఒక్కసారి చాలీసా పారాయణ చేసుకుంటే వీరికి కలిగే భయాలు, అనారోగ్య సమస్యలు, వీరికి కలిగేటటువంటి ప్రమాదాలు, గొడవలు, అప్పులు అన్నీ కూడా మటుమాయమైపోతాయి మిథున రాశి వారికి. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారో, అలాగే ఈ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకునే వారికి కూడా ఎలా ఉంటుందంటారు? మిథున రాశి వారు వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఎక్కడ ముందడుగు వెయ్యవద్దు. కలిసి రాదంటారా ఈ మాసంలో? అసలు వెయ్యొద్దు. ఇక దానికి ఎక్స్ప్లెనేషన్ చేయలేము. ఒకవేళ వేసిన తర్వాత అనుభవించి వాళ్ళు మనకి ఫోన్లు చేసి చెబుతారు. కాబట్టి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చేయకండి. జాతకంలో యోగించే గ్రహాలు ఏదన్నా ఉన్నా అవి చూపించుకొని వెయ్యొచ్చో లేదో చూడండి. ఎందుకంటే గోచారం మనకి అనుకూలంగా లేనప్పుడు, వ్యాపార రీత్యా జాతకం కాస్త యోగిస్తున్నప్పుడు ఏదైనా దీనికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని చేసుకోవచ్చమ్మా. తొందరపడద్దు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారానికి మీరు అడిగిన వ్యాపారంలో ముఖ్య పాత్ర బుధుడు. మరి ఇందా చెప్పినట్టుగా విద్యార్థులకి ఎంతో, మరి వ్యాపారస్తులకి కూడా బుధుడు బాలేదు కదా. కుజుడు శని, ఇటు మిథున రాశిని కుజుడు చూస్తున్నాడు, శని కుజుడు కలిసి 4వ స్థానాన్ని చూస్తున్నారు, వీరి వ్యాపార స్థానాన్ని శని చూస్తున్నాడు. ఇంత ఘోరమైనటువంటి దృష్టి నడుస్తున్నప్పుడు 2 పాపగ్రహాలు, వీరికి ఏ విధంగా వ్యాపారం నడుస్తుంది, ఏ విధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, ఏ విధంగా భార్యాభర్తల మధ్య సయోధ్యతో కూడినటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి సెగలు కనిపిస్తాయి. సెగలే, గొడవలు కూడా కాదు, సెగలు.
గొడవల్ని మించినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కుజశనుల యొక్క ఇంటర్లింక్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక్కడ భయపడడానికి చెప్పం, ధైర్యాన్ని తెచ్చుకోవాలి. వీళ్ళకి ఏమవుతుందంటే ధైర్యం కాస్త మెండుదనం అయిపోతుంది. శనికి కుజుడికి అసలు పడదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వ్యాపారాలలో, ఉద్యోగాదుల్లో ఎన్నో కీలకమైనటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని పతనాలు కూడా వీరికి జీవితాంతం మర్చిపోలేనటువంటి పరిస్థితుల్ని దారితీస్తున్నాయి. ఎందుకంటే గురుబలం లేదు, కుజశనుల బలం అధికంగా ఉంది, రవి బలం ఒక్కటే వీరికి ఉంది. కాబట్టి వీరు హనుమంతుడికి సంబంధించినటువంటి చాలీసాని కానీ లేకపోతే మంజు సూక్త పారాయణం అని జరుగుతుందమ్మా మన పీఠంలో. శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో జస్ట్ 5 ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానమ్మా. మా పీఠంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాలంలో ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు, అంటే భరాయించే వాళ్ళు, భరాయించలేని వాళ్ళు ఉంటారు. వారికి సంబంధించి ఈ నెల అమావాస్య ఏప్రిల్ 17వ తేదీన వీరి కోసం హనుమంతుడికి సంబంధించినటువంటి ఒక హోమం చేస్తున్నాను, పాశుపత రుద్ర హోమం. అట్లాగే ఈ 40 రోజులు కూడా కుజుడు శని కలిసి ఉన్నటువంటి దోష పరిహారార్థమై కొన్ని రాశుల వాళ్ళల్లో ఈ రాశుల వారు కూడా మిథున రాశి వారు ఉన్నారు కాబట్టి వారి కోసం మన్యు సూక్త పారాయణము కుజుడికి శనికి జపం ఆచరిస్తున్నాను. చేసి మే 12వ తేదీ మళ్ళీ హనుమంతుడి యొక్క జయంతి ఉంటుంది, అసలైనటువంటి హనుమత్ జయంతి. ఆ రోజున విశేషమైనటువంటి శ్రీరామచంద్రుల వారికి హోమము, అట్లాగే మన హనుమంతుల వారికి సంబంధించినటువంటి హోమము జరుగుతుంది. ఆ రోజున తమలపాకులతో ప్లస్ వడలతో ఆ రోజున విశేషంగా హోమం చేసేటటువంటి పరిస్థితి తీసుకుంటున్నాం. ఈ 41 రోజులు 42 రోజులు కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యతతో కూడుకున్నది. ఎన్నో ఇబ్బందులు ప్రపంచానికి ఆవహించి ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలకి సంబంధించిన విషయాలలో ఎన్నో ఆపదలు కూడా పొంచి ఉన్నాయి, దూర ప్రయాణాల విషయంలో. కాబట్టి ఏదైనా ప్రయాణం చేసే ముందు కాస్త దుర్గాదేవికి సంబంధించినటువంటి ధ్యానమో స్తోత్రమో ఆవిడ్ని ఎప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ప్రయాణం చేయడం ద్వారా ఆటంకాలు ప్రమాదాలు జరగకుండా వీరిని వీరు కాపాడుకోవడానికి దుర్గాదేవి ఒక రక్షణ కవచంలా వీరి వెనకాలే ఉంటుంది ఎప్పుడు కూడా. మరి అన్ని రంగాల వారికి ఈ మాసంలో ఎలాంటి దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహాల శక్తి బాగుంటుందంటారు? అమ్మ, మీరు అడిగింది ఒక విషయంలో కరెక్ట్. బుధుడు స్థానంలో గురుడు ఉన్నాడు, గురుడింట్లో బుధుడు ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ కూడా 2 శత్రుక్షేత్రాల్లోనే ఉన్నారు. అంటే వ్యాపారపరమైనటువంటి విజ్ఞాన దోషం కలుగుతుంది. అట్లాగే విద్యాపరమైనటువంటి జ్ఞానంలో విద్యార్థులకి కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అట్లాగే కుజుడు శని కలవటం అనేటటువంటిది ప్లస్ బుధుడితో కలవటం చాలా విశేషమైనటువంటి నెగిటివ్నెస్. కాబట్టి మీరు తప్పకుండా వీటికి సంబంధించినటువంటి, అంటే కుజశనుడికి సంబంధించినటువంటి బుధుడికి సంబంధించినటువంటి జపము ఆచరించటం, వీరైతే కనుక విష్ణు సహస్రనామం రోజుకు ఒకసారి చదవటం, అది వెంటనే అయిపోగానే హనుమాన్ చాలీసా చదవటం వలన కొంత మానసిక ఒత్తిళ్లు తగ్గితే ఆరోగ్యం బాగుంటుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా సూర్యగ్రహ బలం అనుకున్న అభీష్టాలను నెరవేరుస్తుంది. కాబట్టి ఏం కంగారు పడక్కర్లేదు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క పర్సనల్ జాతక జ్యోతిష్యం ద్వారా మాత్రమే ఏదైనా సరే ఈవెంట్స్ అనేవి ఉంటాయి కదా, కొన్ని ఈవెంట్స్, వివాహము, విద్య, వీటిల్లో దాంపత్య అనుకూలత, లేకపోతే వాళ్ళకున్న సమస్యలు తొలగిపోవటానికి ఆ విషయాల కోసం సరైనటువంటి గురువుని ఎంచుకొని వారి యొక్క జాతక పరిశీలన చక్కగా విని వాటి పరంగా ఏవైనా సరే ఈవెంట్ వైజు దోష పరిహారాలని గోచారంలో లింకు చేసుకొని ఏ దోషాన్ని సరైనటువంటి పరిహారంగా ఆచరించాలో దాన్ని ఆచరించడం ద్వారా వారి జీవితంలో కొన్ని దుర్భరకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోకుండా అవి కాపాడతాయమ్మ. అది హోమం కావచ్చు, జపం కావచ్చు, అభిషేకం కావచ్చు. సరైన గురువు ద్వారా మాత్రమే వారికి సలహా దొరుకుతుంది. గురుగారు, మొత్తం ఇదే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం గం గణపతయే నమః.